నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు KR5 న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ సొసైటీ రేషన్ షాపులో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ముందు సన్నబియ్యం పంపిణీ బాన్స్వాడలో చేస్తున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉన్నవాళ్ళు ఎలా సన్నబియ్యం తింటున్నారో అలాగే పేదోళ్లు తినాలి అనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు మంజూరైన వారితో పాటు 3,12,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాప్ డీలర్లు కానీ సహకార సంఘాలు కానీ సకాలంలో బియ్యం పంపిణీ చేయాలి అని తెలిపారు. వాళ్ళ ఆకలిని తీర్చవలసిందిగా ఈ బియ్యాన్ని మనం అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ వేరే బియ్యం కొనాల్సిన అవసరం లేదు. ఈ బియ్యంతో మనం కుటుంబానికి మనం సరిపడా కార్యక్రమం జరిపించుకోవచ్చు. అన్నం పరబ్రహ్మం అంటారు. పుట్టిన ప్రతి జీవి గిట్టకమానది, పుట్టిన ప్రతి జీవి తినకమానది. అది పశువు కావచ్చు, పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు. భగవంతుడు అన్నిటికీ ఏదో ఒక రకంగా భోజనం చేయటానికి దారి చూపిస్తాడు. మనకేమో వెనుకటికి పెద్దలు ఒకప్పుడు అన్నారట, ఎడ్లు పొలం దున్నుతున్నాయి, కొన్ని రోజులు కరువు ఉన్నప్పుడు ఒకటి పూట తినారట. వెనుకటికి మంచి వర్షాలు పడి ఎడ్డనాగలతోటి నాగళ్ళు కట్టి పొలాలు దున్నుతుంటే పుష్కలంగా వర్షాలు పడి పుష్కలంగా పంటలు పడుతుంటే ఎడ్లు పోయి దేవుని మొరబెట్టుకున్నాయట. దేవుడా మేము ఇంత కష్టపడి దున్నుతున్నాం, మా పంట పండిస్తున్నాం, మరి మానవులకు ఒక పూట భోజనం ఎందుకు పెడతావు, 3 పూటలు పెట్టమని చెప్పింటాడు. అడిగినాడు ఎడ్లు, మా కష్టమంతా మరి వృధా పోవద్దు కదా అని ఎడ్లు మొరబెట్టుకుంటే దేవునికి మనుషులకు ఆనాడు నుంచి 3 పూటల భోజనం స్టార్ట్ అయింది. ఇక 3 పూటల భోజనంలో ఎనకటి మనం తింటుంటే పొద్దుగా లేస్తేనే అంబలు తాగుతుంటుంది, గంజి తాగుతుంటుంది. పొలంగా పోయేటప్పుడు అన్నం కట్టుకొని సర్ది కట్టుకొని ఇంత ఆ పచ్చడి వేసుకొని పోతుంటుంది. రాత్రి మళ్ళీ వేడని అనుకో తింటుంటే 2 తింటుంటుంది. ఇప్పుడు ఏమైనా పొద్దున వేస్తే ఇడ్లీ వడలు స్టార్ట్ అయినాయి. ఇడ్లీ వడలు సాంబారు. కానీ ఎన్ని వడలు సాంబారు మొదలైనా అన్నం మాత్రం మర్చిది లేదు. ప్రతి జీవి ఆ 3 పూటల్లో ప్రతినిత్యం అన్నం లేని మనం బతకలేదు. అలాంటి యొక్క మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అన్నం.